ఈ మధ్య బీఆర్ఎస్ నాయకులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు, ఇలా ముఖ్యమైన తెలుగుదేశం నాయకుల మీద కొన్ని ఆరోపణలు, విమర్శలు చేశారండి. ఆయన ఈ రోజున ఒక పార్టీ కార్యకర్తగా, ఒక పార్టీ ప్రతినిధిగా ఆయన మా పార్టీని ఆయన విమర్శించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా నేను రిప్లై ఇవ్వాలని డిసైడ్ అయిపోయానండి. అయితే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తూనే పివి సునీల్ కుమార్ గారిని వెనకేసుకొచ్చారు. వాస్తవానికి పివి సునీల్ కుమార్ గారు ఆంధ్రాకు చెందిన వ్యక్తి, ఆర్ఎస్ ప్రవీణ్ గారు తెలంగాణకు చెందిన వ్యక్తి. పివి సునీల్ కుమార్ గారు ఈ ఎస్సీలోనే ఒక దౌర్భాగ్యం ఉంది, మాలలో మాదిగలని. పివి సునీల్ కుమార్ గారు మాల, అంటే నా కమ్యూనిటీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాదిగ. అయినా కూడా పివి సునీల్ మహారాష్ట్రవాడు అయినా, నా కులవాడు అయినా కూడా పివి సునీల్ గారి కన్నా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటేనే గౌరవం. నేను ఆయన ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే వ్యక్తిత్వాన్ని బట్టే రెస్పెక్ట్ వస్తుంది. అంతేగాని వాళ్ళు చేసిన పదవి వల్ల, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వల్ల, అధికారం వల్ల రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారేమో కొద్దిమంది, బట్ మేము ఆ టైపు కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి బ్రీఫ్గా ముందు ఒక పరిచయ కార్యక్రమం చేస్తాను రండి. ఈయన వృత్తి జీవితం కరీంనగర్ ఎస్పీగా పనిచేశారటండి, అనంతపురం జిల్లా ఎస్పీగా చేశారట, గ్రేహౌండ్స్ ఐజీగా చేశారట, హైదరాబాద్ డీసీపీ, హైదరాబాద్ జాయింట్ సిపి. ఈ పోస్టులన్నీ చూస్తే సినిమాలో ఒక హీరోని చూసినట్టు అనిపిస్తుందండి. ఒక ఎస్పీ, ఒక డీసీపీ, ఒక క్రైమ్ బ్రాంచ్, అది చూడండి. గ్రేహౌండ్స్ ఐజీ, గ్రేహౌండ్స్ అంటే అసలు చాలా డేంజరస్ పోస్ట్ అది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా చాలా నిజాయితీ పనిచేసింది, నో డౌట్ అందులో. అయితే నేను ఎప్పుడో చెప్తానండి, పివి సునీల్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి చెప్పాను. పే బ్యాక్ టు ద సొసైటీ అంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ వాళ్ళు చదువుకుంటున్నాం, ఆ రిజర్వేషన్లో ఉద్యోగం సంపాదిస్తున్నాం. ఒక ఆయన ఒక హార్ట్ స్పెషలిస్ట్ అయ్యాడు అనుకోండి. పే బ్యాక్ టు ద సొసైటీ అంటే ఏంటంటే, పేదలకి ఆ గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయాలి, అది ఆయన మళ్ళీ పే బ్యాక్ చేయటం అంటే. అంతేగాని ఈయన వెళ్ళిపోయి ఒక అపోలో లాంటి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి వచ్చిన వాడి దగ్గర ఏమో డబ్బులు పిండెత్తు, ఈయనేమో లక్షల జీతాలు తీసుకుంటూ అందులో 10,000 ఎట్టి పెన్నులో పెన్సిళ్ళు పనిచేసి ఇది మేము పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తున్నానంటే దరిద్రంగా ఉంటుందండి. అలా నేను అప్పుడు చెప్పాను, కొంతమంది ఇక్కడ మేము అంబేద్కర్ గారి ఇది చేస్తున్నాం అని చెప్పి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ పెన్నులో పుస్తకాలు పంచి పెడుతూ ఇదే పే బ్యాక్ టు ద సొసైటీ అంటారు. ఇక్కడ ఆ మాటకు వస్తే మహాసేన, నేను సామాన్యుడిని, ఈ కువైట్లోను, దుబాయ్లోను, ఇజ్రాయెల్లోను అక్కడ చిన్న చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మహాసేన మెంబర్లుగా ఉన్నారు. ఇక ఆంధ్ర తెలంగాణకు వచ్చేటప్పటికి పెయింటింగ్ చేసుకునే తమ్ముళ్ళు, ఆటో డ్రైవర్లు, వీళ్ళలో సామాన్యులు. మేము 100 మందికి చేసాం సహాయ కార్యక్రమాలు. మేము ఏ రిజర్వేషన్ వాడుకోలేదు, ఏ రిజర్వేషన్లో ఉద్యోగం పొందలేదు, ఏ రిజర్వేషన్లో మేమేమో పదవులు పొందలే. అయినా 100 మందికి లక్షలాది రూపాయలు సాయం చేశాను. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన వచ్చిన ఉద్యోగం మంచి పోస్టు, అధికారం వెలగబెట్టవచ్చు, కానీ ఆయన గురుకుల పాఠశాలలకు సంబంధించిన పోస్టులోకి వెళ్ళాడండి. ఆయన కార్యదర్శిగా వెళ్ళి ఆ గురుకుల పాఠశాలను డెవలప్ చేసి అందులో ఎస్సీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించి వాళ్ళని గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అయితే మరి ఇలాంటిది ఏమన్నా పివి సునీల్ కుమార్ గారు చేశారంటే ఏమి చేయలే. పివి సునీల్ కుమార్ గారు చేసిన దానిలో ఏమైనా ఉందంటే, ఏమని ఒక సంస్థ పెట్టుకోవడం, దాంట్లో కొంతమంది కుర్రాళ్ళని జమ కూర్చుకోవడం, అక్కడక్కడ మీటింగులు పెట్టడం, రాజకీయ పార్టీలు ఇదిగో నా వెనకాల ఎంతమంది ఉన్నారు అని చూపించుకుని పోస్టింగో ప్రమోషనో పొందడానికి ట్రై చేశాడు తప్ప ఎస్సీలకు సంబంధించి ఆయన ఏమీ చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ ఎయిమ్, సునీల్ కుమార్ గారు పెట్టిన ఎయిమ్లో చాలామంది మంచి మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి తులసిబాబు అని కూడా ఒకటి దగ్గర పెట్టుకున్నాడు. ఈయన పివి సునీల్ కుమార్ని అడ్డు పెట్టుకున్న తులసిబాబు అన్నవాడన్నా కోట్లు సంపాదించాడు, కానీ ఆ ఎయిమ్లో ఉన్నవాడు ఎవడన్నా ఒక్కడికన్నా ఇక పివి సునీల్ కుమార్ గారి వల్ల ఇక పలానా వాడు ఒక 50 లక్షలు సంపాదించుకున్నాడు, లేకపోతే 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడేమో ఒక్కటి చూపించుకున్నాడు. పివి సునీల్ కుమార్ గారికి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అంత తేడా ఉంది. అయితే మరి నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చి పివి సునీల్ కుమార్ గారికి ఎందుకు అనుకూలంగా వీడియో పెట్టారు? ఒకవేళ ఇక్కడి నుంచి ఎవరైనా రిక్వెస్ట్ చేశారా? ఇక్కడి నుంచి ఏమన్నా స్క్రిప్ట్ పంపించారా? లేదా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి టీడీపీని ఏమైనా అటాక్ చేయమని ఆ పార్టీ నుంచి ఆయనకి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? ఏమో నాకు తెలియదు. అయితే కానీ మరి ఆయన మాట్లాడినప్పుడు మరి నేను సమాధానం చెప్పాలి కదండి. మేము ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు చూపిస్తూ మనం దీని మీద, అంటే ఈయన నాకు తెలిసి ఈయన అబద్ధాలు చెప్తాడు అనుకోండి, కావాలని రాజకీయాల కోసం అబద్ధం చెప్పే వ్యక్తి కాదు. కానీ ఏమో ఈయన దగ్గర ఇక్కడి నుంచి పంపించిన నోట్సే తప్పు పంపించారేమో, స్క్రిప్టే రాంగ్ పంపించారేమో అనిపించింది. ఏం మాట్లాడాడు చూద్దారండి. ప్రజలందరూ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను గత 3 సంవత్సరాల క్రితం అడిషనల్ డీజీపీ ర్యాంక్ లో
స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రస్తుతానికి మీరు స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇక్కడ పివి సునీల్ గారిని ప్రభుత్వం పక్కన పెట్టిన తర్వాత ఆయన ఇప్పుడు నేను ఎస్సీల కోసం పనిచేస్తానని వచ్చాను. మీకు ఇలా స్వచ్ఛందంగా ఆయన పోస్టింగ్ వదులుకొని రాలేదండి. గవర్నమెంట్ పక్కన పెట్టాక ఇప్పుడు కేసులు అవుతున్నాయి, ప్రభుత్వం నుంచి ప్రజలు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలు నాతో పాటు ఉండాలి, నేను ఎస్సీ నాయకుడిగా ఇది చేయాలన్నట్టు ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. కానీ అంతకుముందు ఎప్పుడు ఆయన చేసింది ఏం లేదండి. నిజం చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈయన త్రిపుల్ గారి కేసు గురించి మాట్లాడుతున్నారు. మీరు త్రిపుల్ గారి కేసు మీద పివి సునీల్ గారిని ఇబ్బంది పెడుతున్నారు అదే. కానీ పివి సునీల్ కుమార్ గారు అంటే త్రిపుల్ గారి కేసు ఒకటే కదండి. ఆయన ఇక్కడ వైసీపీ గవర్నమెంట్లో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాడుతున్న మమ్మల్ని ఆయన కేసులో ఇరికించి శ్రీకాకుళం పంపించాడు. శ్రీకాకుళంలో అరెస్ట్ చేశారండి మమ్మల్ని. చూడండి, అప్పుడు మాట్లాడిన వీడియోలే 2 సంవత్సరాల క్రితం. పివి సునీల్ కుమార్ అరాచకపరం, కారులు లాక్కున్న అవమానం, అత్యుత్సాహం చూపిస్తున్న 2 టౌన్ సిఐ, పోలీసుల తీరుకు నిరసనగా రాజేష్ పాదయాత్ర. ఇక మహా న్యూస్. పివి సునీల్ కుమార్ వెంటనే వైసీపీ కండువా కప్పుకోవాలని నేను ఇచ్చిన స్టేట్మెంట్. అప్పుడు ఇక్కడ రావులపాలెం అనే ఒక విలేజ్ ఉందండి. అక్కడ అంబేద్కర్ గారి ఫోటోలని ఎంగిల్పాళెల మీద వేశారని అక్కడ కుర్రోళ్ళు తిరగబడి పోరాడితే అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించి సెంట్రల్ జైలుకి పంపించారు. అప్పుడు నేనేమన్నాను, ఏమంటే సునీల్ గారు మీ పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తానంటున్నారు కదా, మీరు పోలీస్ బాస్గా ఉన్నారు, ఇక్కడ కేవలం పోలీసులే తప్పుడు కేసులు పెట్టారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కాబట్టి దయచేసి అక్కడ పిల్లల్ని కాపాడండి అని వీడియో మాట్లాడాను. అది నేను చేసిన తప్పు. ఆ తప్పుకి వాళ్ళ ఏం సభ్యులు ఎవరు 2-3 వచ్చి తాగే బూతులు తిరిగితే ఎక్కడి నుంచి వాళ్ళ దగ్గర తాగేసి వాళ్ళు ఉన్నప్పుడు మరి మావాడు ఎవడో తాగుతాడు కదా, మావాడు కూడా 90 వేసి లాగు వదలైపోద్దని ఇక్కడ తెలంగాణ నుంచి మావాడు వీడియో రిలీజ్ చేశారు. ఆడి మీద కేసు పెట్టి దానిలో A2గా నన్ను పెట్టి మళ్ళీ ఇక్కడ కాకుండా శ్రీకాకుళం అంటే ఈ రాష్ట్రానికి చివర అక్కడికి పిలిపించి అక్కడ కేసు పెట్టి స్టేషన్లో పెట్టి స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మా మీద ఈ వీళ్ళ సభ్యులతో అటాక్ చేయించాలని ప్లాన్ చేసాడండి. ఎంత క్రిమినల్ ఆలోచన అండి. ఏ సొంత జాతి మీద, సామాన్యుల మీద కూడా ఒక అడిషనల్ డీజీపీ ఇంత కక్ష చూపించడం ఏంటండి? లేకపోతే అతనికి మాకు శత్రుత్వం ఏంటి? అతని స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? సామాన్యులం కదా. అతను ఈ రోజున ఒక డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ అయ్యాడంటే అతను ఎన్ని సాధించుకుని వెళ్ళాడు. అతని స్థాయి శత్రువులు ఏం కాదు మేము. కానీ అతన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే కేవలం ఆ రోజున అతను మా మీద చూపించిన ఆ రకమైన ఇదే. బయట వాళ్ళు చూపించే వివక్ష కన్నా, అణిచివేత కన్నా ఘోరంగా చూపించాడు మా మీద. ఆయన వెనకేసుకుంటూ మీరు ఎలాగొచ్చారండి అసలు నాకు అర్థం కాదు. ఎస్సీ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఆంధ్రలో, తెలంగాణలో చాలా నిజాయితీ పరులు ఉన్నారు. ఏమైనా అవసరం అయితే జాతి కోసం ఓ 10 రూపాయలు సాయం చేసేవాళ్ళు ఉన్నారు తప్ప ఎవరినో మెప్పించడానికి సొంత జాతిలో ఉన్న నిరపరాధుల్ని, అమాయకులను కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరండి. పివి సునీల్ గారు అది చేశారు. ఈరోజు నేను పార్టీ కార్యకర్తగా వచ్చి నేను నా పార్టీని సమర్థించుకోవట్లే. పివి సునీల్ కుమార్ గారు బాధితుడిని నేను. మమ్మల్ని ఎంతో ఘోరంగా టార్చర్ చేశారు ఆ రోజు. ఉదయం నుంచి సాయంత్రం పొద్దున్న 9 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటల దాకా స్టేషన్లో కూర్చోబెట్టి ఏమీ లేదు, బొచ్చు కేసు అక్కడ ఎంక్వైరీ. మీ ఫోన్ ఏది, మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, విదేశాల నుంచి వస్తాయట కదా, మత మార్పిడి చేస్తారు. ఇదా ఏమంటే ఒక మీరే అంటున్నారు ఒక దళిత ఆఫీసర్ అతనని. ఒక దళిత ఆఫీసర్ అయి ఉండి దళితుల కోసం పోరాడే ఒక సామాన్య దళితుడి మీద మత మార్పిడి చేస్తావా? ఫారిన్ నుంచి వస్తున్నాయా నీకు డబ్బులు? ఇలాంటి ఎంక్వైరీలు చేయించటం. ఎక్కడన్నా ఏ తప్పని దొరుకుతుందేమో లోపల చేద్దామని చూశారు ఆ రోజు. నన్ను తప్పు చేయను, నేను ఎందుకు భయపడతాను? సిఏ గారికి ఆ రోజున ఫోన్ అడిగితే ఇవ్వనన్నాను. ఇవ్వను. నా మీద కేసు ఉందా? నేను కానీ ఏమైనా మాట్లాడాను, నేనేమైనా తిట్టానా? నేను A2 ఎలాగైనా అసలు అంటే లేదు ఫోన్ తేలేదు అన్నారు. మీరు ఫోన్ తెచ్చారన్నారు. అవును తెచ్చాను, బయట ఉంది మా వాళ్ళ దగ్గర, వీళ్ళు తీసుకువెళ్ళాను. బయట ఆ రోజు జనసేన, తెలుగుదేశం, మహాసేన కార్యకర్తలు 200-300 మంది వచ్చున్నారు శ్రీకాకుళంలో. సునీల్ గారు ఏమనుకున్నారు, వీడికి ఈ కాకినాడ జిల్లాలో అయితే వీడి దగ్గర కుర్రోళ్ళు ఉంటారు, అది నేను చేయలేవు, శ్రీకాకుళంలో అయితే ఎవరు ఉండరు, మన బలం ఎక్కువ, అక్కడ మనం ఏదైనా పీక్ పొడిచేద్దాం అనుకున్నారు ఆ రోజు ఆయన. అంటే న్యాయం వైపు నిలబడితే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రజలు అభిమానిస్తారండి. ఆ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే నా కోసం ఆ రోజున 200-300 మంది వచ్చారు అక్కడికి. మీరు అలాంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేసుకురాకండి, మీ క్రెడిబిలిటీ కూడా పడిపోద్ది. మిమ్మల్ని అభిమానించే మాలాంటి వాళ్ళం కూడా మళ్ళీ మిమ్మల్ని కూడా అనుమానంగా చూడాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో దళిత నాయకులు చాలామంది ఉన్నారండి, నిజాయితీ పరులు, దళితుల కోసం పనిచేస్తూ తమ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కొద్దిమంది దళితుల్ని తమ ఎదుగుదల కోసం వాడుకునే వాళ్ళు, ఇక పివి సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
ఏ రోజు దళితుల కోసం మాట్లాడిన పివి సునీల్ కుమార్ గారు ఈరోజు సమస్య మీది పరిష్కారం మాదేట. ఈరోజు అప్పుడంటే పోను జాబ్లో ఉన్నాడు, చైనా కుదరదు అంటారేమో, ఇప్పుడు జాబ్లో ఉన్నాడు ఆయన. ఈ రోజు గుర్తొచ్చిన దళితులు ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? ఆ రోజు వైసీపీ హయాంలో అన్ని మడలు జరుగుతున్నప్పుడు, డెడ్ బాడీ డోర్ డెలివరీలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు పివి సునీల్ కుమార్? అయితే మీరు కూడా ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? అంటే మీరు చదువుకోవడానికి రిజర్వేషన్ వాడుకుంటారు, ఉద్యోగానికి రిజర్వేషన్ వాడుకుంటారు, ఉద్యోగం తర్వాత మళ్ళీ రాజకీయాల్లో రావడానికి రిజర్వేషన్ వాడుకుంటారు. అన్ని రిజర్వేషన్లు మీరే పొందితే మరి మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటండి? అది కాకుండా మళ్ళీ దళితులు మా మీద చిన్న చూపు చూపిస్తున్నారనే ఆ విక్టిమ్ కార్డు కూడా మళ్ళీ మీరే వాడుకుంటారా? ఒక అడిషనల్ డీజీపీ, ఒక డీజీపీ కూడా బలహీనుడు ఎలాగవుతాడు? ఒక దళితుడు ఎలాగవుతాడు? ఇదేంటండి ఇది?